అమెరికాలో శాశ్వత నివాసానికి తద్వారా పౌరసత్వం పొందటానికి దగ్గరి దారి అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పెళ్లాడటం. గ్రీన్ కార్డ్ అని పిలిచే శాశ్వత నివాస కార్డు కోసం విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరురాల్ని వివాహం చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్ కార్డు సాధించడమే. అయితే గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలా వరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందటానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్ పెరగటానికి ఇదే అసలైన కారణం. అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదరదని అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెన్స్ట్యూ తేల్చి చెప్పారు. ఇలాంటి పెళ్లితో గ్రీన్ కార్డు రావడానికి గ్యారంటీ ఉండదని వెల్లడించారు. ఉద్యోగం, పిల్లల చదువులు వంటి కారణాలతో వేర్వేరుగా ఉంటున్నామని దంపతులు చెప్పినా అధికారులు వినిపించుకునే పరిస్థితి ఉండదని బెన్స్ట్యూ స్పష్టం చేశారు. దంపతులు నిత్యం ఒకే ఇంటిని పంచుకోవటం అనేది వివాహానికి నమ్మకమైన గుర్తింపుగా ఇమిగ్రేషన్ చట్టాలు భావిస్తాయని తెలిపారు. అమెరికా వీసాలు, గ్రీన్ కార్డుల కోసమే అమెరికా సిటిజన్ను పెళ్లి చేసుకున్నట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ సర్కారు కొలువుదీరిన తర్వాత గ్రీన్ కార్డుల కార్యక్రమంపై ప్రత్యేకంగా గురిపెట్టింది. నిబంధనలు కఠినతరం చేసింది. ఇప్పటికే గ్రీన్ కార్డు పొందిన 19 దేశాల ప్రజల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ట్రంప్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.